ఈ జలుబు చేయటం, దగ్గు రావటం, జ్వరం రావటం, ఫిట్స్ రావటం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం. ఇది రొటీన్ ఉంటుంది కొంతమందిలో. కొంతమందిలో ఏంటి ఫిట్స్ ఉండవు కానీ మెల్లగా ముక్కు గారటం, తర్వాత మెల్లగా గొంతులో బురబుర అంటాం, తర్వాత జలుబు వస్తుందని తల్లిదండ్రులు తెలిసిపోద్ది, వెంటనే దగ్గు రావటం, తర్వాత పిల్లి కూతలు, తర్వాత పక్కలు ఎగరేయటం, ఇంకా దగ్గి వాంతి అయిపోవటం, ఇంకా కొంతమందికి న్యూమోనియా వస్తుంది అందులోనే, మళ్ళీ పోయి మెల్లగా హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. ఇట్లా రకరకాల కాంబినేషన్స్ పర్మిటేషన్స్లో ఈ ప్రాబ్లం అనేది పిల్లల్ని సఫర్ చేస్తూ ఉంటుంది. మొత్తం మీద ఎంతకీ తగ్గని జలుబు అయితే ఉంటుంది, ఎంతకీ తగ్గని ఈ రొంప ఇదని అంటాం కదా, తర్వాత ఎప్పుడు చూసినా అది పడట్లేదు, ఇది పడట్లేదు, ఫ్యాన్ వేస్తే పడట్లేదు, బయటికి పోతే పడట్లేదు, నీళ్ళు మారితే పడట్లేదు, చాక్లెట్ తింటే పడట్లేదు, ఆ ఫుడ్ తింటే పడట్లేదు, ఈ ఫుడ్ తింటే పడట్లేదు, ఏదో ఒకటి పడట్లేదు, వీడు స్కూల్లో పోయి ఏం తింటున్నాడో ఏమో. స్కూల్లో ఇప్పుడు పిల్లలకి అంతా బర్త్డేలకు చాక్లెట్లు, కేకులు అవన్నీ పెడతారు కదా, ఆడ బాగానే పెడతాడు, స్కూల్ పోయేటప్పుడు బాగానే ఉంటాడు, ఆడ తినొచ్చి ఏదో ఒకటి జలుబు దగ్గు మెల్లగా మొదలైంది. అప్పుడు తల్లిదండ్రులు అడుగుతారు, నువ్వు ఏమైనా స్కూల్లో తిన్నావంటే అవును వాళ్ళు ఏదో ఇచ్చారు నేను తిన్నాను అంటాడు. సో ఈ ప్రాబ్లం ఎక్కువైపోయింది యాక్చువల్గా స్కూళ్ళల్లో. అయితే ఈ ప్రాబ్లం వల్ల ఏంటంటే అలర్జీ ఆస్మా పిల్లలకి ఇది పడదు, చిన్నపిల్లలేమో ఆగలేరు. సో దీనివల్ల అడ్మిట్ అయ్యేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పాపం, స్కూల్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్. తర్వాత పిల్లల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ వెంటనే అంటుకుంటాయి. చిన్నపిల్లల్లో ఎవరికో ఒకటి జలుబు ఉంటుందిగా, ఈ పక్కన కూర్చున్నవాడికి వెంటనే అంటుకుంటుంది. ఇటు స్కూల్ పోయేటప్పుడు బాగానే ఉంటాడు, స్కూల్ నుంచి వచ్చేసరికల్లా జలుబు, ఏదో ఒకటి ఫీవరు, దగ్గు అలాంటివి వస్తూ ఉంటాయి. అంటే వీటన్నిటికి కనుక మనం మూల కారణం చూసినట్లయితే ఈ జలుబు ఉంటుంది, ఎప్పుడు చూసినా ఈ దగ్గు ఉంటుంది, ఈ ముక్కు గారటం ఉంటుంది, కొంతమందికి ఎడినైడ్స్ ఉంటాయి, టాన్సిల్స్ ఉంటాయి, సైనస్ ఉంటుంది. ఎప్పుడు చూసినా హాస్పిటల్ పోతుంటారు. కొంతమంది పిల్లలు నోటితో గాలి తీస్తుంటారు, ముక్కు బ్లాక్ అయిపోద్ది, నోరు తెరిచి నిద్రపోతూ ఉంటారు. అవును సార్, అవునా? ఈ నోరు తెరిచి నిద్రపోయేటటువంటి పిల్లలందరికీ ఎడినైడ్స్, టాన్సిల్స్, సైనస్ ఉన్నట్టే లెక్క. అంటే వీళ్ళల్లో తల్లిదండ్రుల్లో వీళ్ళకి అలర్జీ ఆస్మా కూడా ఉంటే ఉండొచ్చు. కాబట్టి ఈ పిల్లలకి ఎంత తొందరగా మనం వైద్యం చేస్తే అంత మంచిది. లేకపోతే టాన్సిల్స్, ఎడినైడ్స్ ఉబ్బి అది ఆపరేషన్ దాకా దారితీస్తాయి. జనరల్గా సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అప్పటి వరకు ఎంత ఎడినైడ్ ఉన్నా, టాన్సిల్ ఉన్నా పెద్ద సర్జరీ చేయాల్సిన అవసరం చాలామందిలో అవసరం ఉండదు. సో వాళ్ళకి ఇన్హలేషన్ థెరపీ కానీ, నేసల్ స్ప్రేలు కానీ, అంటే యాంటీ అలర్జీ, యాంటీ ఆస్మా మెడికేషన్స్ డయాగ్నోజ్ చేసిన తర్వాత పిల్లలకి ఇస్తే వాళ్ళ ఊపిరితిత్తులు అనేవి మళ్ళీ మంచిగా ఓపెన్ అయిపోతాయి. ఈ ముక్కులు కానీ ఎలర్జీ వల్ల ఎడినైడ్స్ ఉబ్బుతాయి, ఎలర్జీ వల్ల టాన్సిల్స్ ఉబ్బుతాయి, ఎలర్జీ వల్ల సెక్రీషన్స్ అయ్యి సైనసైటిస్ వస్తుంది.